జయ బోలో శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు. పవిత్రమైనటువంటి ఈ యొక్క రామాయణాన్ని ఈరోజు మనం సప్తాహంగా ప్రారంభించుకుంటున్నాం. మీ అందరూ కూడా ఇప్పటికీ ఎన్నోసార్లు ఈ రామాయణాన్ని విని ఉండి ఉంటారు కదా. అయినప్పటికీ కూడా మరలా రామాయణము అనగానే మనకేదో కొత్త ఉత్తేజము, మరలా వినాలి అన్నటువంటి ఆ ఉత్సుకత మనకి కలుగుతూ ఉందంటే ఇది అనేక జన్మల పుణ్య ఫలం వల్ల మాత్రమే కలుగుతుంది. ఎవరైతే ఈ రామాయణాన్ని శ్రవణము చేస్తారో, ఎవరైతే మననము చేస్తారో, ఎవరైతే నిధిధ్యాసనము చేస్తారో వారందరికీ కూడా అనేక జన్మల పాప ఫలం అంతా కూడా భస్మీభూతం అయిపోతుందని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అటువంటి పవిత్రమైనటువంటి ఈ రామాయణాన్ని వాల్మీకి మహర్షి మొట్టమొదటి కావ్యము, ఆది కావ్యము, ఆది కవి అయినటువంటి వాల్మీకి మహర్షి ద్వారా ఈ రామాయణం లోకానికి వచ్చింది. మహర్షి 24,000 శ్లోకాలని, 500 సర్గలని 7 కాండలుగా ఈ లోకానికి అందించారు. రామచంద్రమూర్తి రాకపూర్వమే ఈ లోకంలో రామనామం ఉంది కాబట్టి వశిష్ఠుడు రామ అన్నటువంటి పేరు పెట్టారు. అయితే యుగ యుగాలుగా, తరతరాలుగా ఈనాడు ప్రతి ఒక్కరి ఇంటిలోని ఎక్కడో ఒక చోట రామ అన్నటువంటి వాళ్ళు లేకుండా ఏ ఇల్లు కూడా ఉండదు. మన ఇంట్లో ఎవరో ఒకరి పేరు రామ అన్నటువంటి పేరు ఖచ్చితంగా ఉంటుంది. లక్ష్మణ అన్నటువంటి పేరు కూడా ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఉంటుంది. సీతమ్మ అన్నటువంటి పేరు కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఆంజనేయ అన్నటువంటి పేరు కూడా ఖచ్చితంగా మన వంశంలో ఎక్కడో ఒక చోట ఉంటూనే ఉంటుంది. ఆ విధముగా శ్రీరామాయణము యుగ యుగాలుగా, తరతరాలుగా జన బాహుల్యములోనికి చొచ్చుకొని పోయింది. మనందరి హృదయాల్లో కూడా తిష్ట వేసుకొని కూర్చుంది. ఏ గ్రామానికి పోయి ఏ చిన్న పిల్లవాడితో మాట్లాడినా కానీ రాముడి గురించి, రామాయణం గురించి ఎంతో కొంత చెప్పగలిగే స్థితిలో మన భారతీయులం అందరం కూడా ఉన్నాం. అటువంటి రామాయణాన్ని పూర్వము బ్రహ్మదేవుడు 1,000,000 శ్లోకాలతో రచించారంట. 1,000,000 శ్లోకాలతో బ్రహ్మదేవుడు రచించి నారద మహర్షికి, ఇంకా ఎంతోమంది గొప్పవారందరికీ కూడా చెబితే ఆ నారద మహర్షి వచ్చి సంక్షేప రామాయణాన్ని వాల్మీకి మహర్షికి చెబితే ఆ వాల్మీకి మహర్షి ఈ లోకానికి 24,000 శ్లోకాల రామాయణాన్ని, ప్రతి 1000 శ్లోకాలకి ఒక బీజాక్షరం ఉంటుంది. ఈ 24 బీజాక్షరాలు కలిపితే గాయత్రి మంత్రం వస్తుంది. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అన్నటువంటి గాయత్రి మంత్రం వస్తుంది. ప్రతి 1000 శ్లోకాలకు ఒక బీజాక్షరము తీసుకొని 24 బీజాక్షరాల్ని అందులో నిక్షిప్తము చేసి ఈ రామాయణాన్ని రచించారు వాల్మీకి మహర్షి. అంటే ఈ రామాయణాన్ని మనం ఎవరైతే చదువుతూ ఉంటామో, వింటూ ఉంటామో, శ్రవణము చేస్తూ ఉంటామో, మనము శ్రీమన్నారాయణుడితో పాటు గాయత్రీ మాతను కూడా ఆరాధన చేసినటువంటి పుణ్య ఫలం మనందరికీ దక్కుతుంది. అటువంటి అనేక విధాలుగా ఈ రామాయణం మానవాళిని తరింపజేస్తూ ఉంటుంది. మహర్షి ఈ రామాయణానికి శ్రీరామాయణం అని పేరు పెట్టారు. రామ అయనం అని చెప్పంటే రాముడు నడిచి చూపించినటువంటిదే రామాయణం అని అర్థము. అదే విధముగా మరొక పేరు పెట్టారు సీతాయాస్ చరితం. ఇది సీతమ్మ చరిత్ర అని పేరు పెట్టారు. అలాగా 7 కాండలతో రచించారు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ,
కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. ఇలా 7 కాండలతో 24,000 శ్లోకాల్ని ఆది కవైనటువంటి వాల్మీకి మహర్షి ఈ లోకానికి రచించి అందిస్తే దాన్ని గానము చేసింది ఎవరో తెలుసా? లవకుశులు గానము చేశారు మొట్టమొదట. చూడండి, రామాయణాన్ని రచించింది మహర్షి అయితే దాన్ని ఈ లోకములోనికి తీసుకుని వచ్చినటువంటిది ఎవరైనా చెప్పంటే లవకుశులు. అంటే తన చరిత్రని, తన ప్రభువు చరిత్రని ఈ లోకానికి అందించడానికి సీతమ్మ 2 పుత్రులకి ఈ లోకములోనికి జన్మింపజేసి వారిని మహర్షి దగ్గర అనేక విద్యాబుద్ధులని కూడా నేర్పింపజేసి వారి ద్వారా ఈ లోకానికి అందింపజేసింది. అందుకే పెద్దలు చెబుతారు, వాల్మీకి మహర్షికి అసలు రామాయణాన్ని రాసే అంత శక్తి ఎలాగొచ్చిందని చెప్పంటే, వాల్మీకి మహర్షి ముందే నిండు గర్భిణిగా ఉన్నటువంటి సీతామాతకి వాల్మీకి మహర్షి సేవ చేశాడు కాబట్టి మహర్షి రామాయణాన్ని రచించగలిగారు అని చెప్పారు పెద్దలు. సీతమ్మ సేవ ముందు చేయడం వల్ల మహర్షి రామాయణాన్ని రచించగలిగారు అని చెప్పారన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.